ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క ఎంఆర్ఓ కార్యాలయం దగ్గరికి లింగంపర్తి గ్రామ పంచాయతీకి సంబంధించిన ములగలమెట్ట ఏరియా నుండి అక్కడ ఎవరైతే గత 60-70 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారో వాళ్ళ సాధక బాధకాలను తెలుపుకునేందుకు వచ్చారు. దీనికి మాజీ మున్సిపల్ చైర్మన్ ఉన్నారో ఆయన్ని మద్దతుగా కూడగట్టుకుని రావడం జరిగింది. ఆయనతో పాటు వారికి మద్దతుగా సిపిఎం నాయకులు సోమరాజు కూడా రావడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమానికి కేవలం అక్కడ ఉన్న ములగలమెట్ట ప్రజలే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న రైతాంగం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో అధికార న్యూస్లో అనేక మార్లు వీళ్ళకి జరిగే అన్యాయాలు అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం స్పందించి వార్తలు చేయడం జరిగింది. మనం వార్తలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా కలుషితం అవుతుంది నీరు అని చెప్పేసి తెలిపినప్పుడు హుటాహుటిన అక్కడికి అధికారులు వచ్చి కార్యక్రమం చేయడం, ఆ తదుపరి క్షణాల్లో వీళ్ళందరినీ వదిలేయడం, అలాగే కరెంటు లేదు అని చెప్పేసి అన్నప్పుడు త్వరితగతిన ఆ కరెంటుకి సంబంధించిన వాళ్ళు రావడం, ఏదో తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేసేసి వెళ్ళిపోవడం, ఇలాంటి అనేక మార్లు అధికార న్యూస్లోనే చూసాం. దీనికి సంబంధించి ఈరోజు ఆ ప్రజల తరపున మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన నుంచోవడం జరిగింది. ఆయనకి సంబంధించి అసలు ఈ యొక్క ములగలమెట్ట ప్రాంతానికి సంబంధించిన ప్రజలు మీకు ఎటువంటి సమాచారాన్ని ఇచ్చారు, మీరు వీరికి ఎటువంటి పోరాటాన్ని అందించగలరు? నమస్కారం అండి, అధికారి న్యూస్ వరకు నమస్కారం. ఇక్కడ మీరు ములగలమెట్ట దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుగా మా దగ్గర రావడం జరిగింది. ఎందుకు నా దగ్గరికి వచ్చారంటే మొట్టమొదటి నుంచి వీళ్ళ కుటుంబాలతో పాటు మేము కూడా కలిసి ఉండడం వల్ల, వీళ్ళు ఏలేసినో జీవనం సాగిస్తుండడం, ఒకే ఇంట్లో 4-5 కాపర్లు ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందంటే, మేము స్వయంగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే సుమారు 30-40 కుటుంబాలని మేము ములగలమెట్ట దగ్గర ఖాళీ స్థలాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ రైతులందరితో కూడా మేము వాళ్ళని అందరిని ఒప్పించి వీళ్ళకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందండి. ఇచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చాం. చిన్న తాటాకి ఇల్లు కట్టుకుని అందరూ చిన్న రోడ్డు వేసుకొని ఏదో కాపురాలు ఉండడం మొదలెట్టారు. ఆ రోజు నుంచి మంచి వచ్చినా చెడ్డ వచ్చినా మాతో ఉండడం వల్ల ఈ సమస్య కోసం వీళ్ళు మా దగ్గర రావడం, మా స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కూటమి తాలూకు నాయకులందరం కూడా వీళ్ళతో పాటు ఇక్కడ రావడం జరిగిందండి. విషయం ఏంటంటే ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్నారో ఆ తర్వాత నుంచి ఓ స్వచ్ఛంద సంస్థలు వచ్చి అక్కడ మంచినీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకో స్వచ్ఛంద సంస్థలు వచ్చి కరెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చిన్న పనులు కాబట్టి చేతిలో ఉన్నాయి, చేయగలిగారు. ప్రభుత్వం స్పందించి చేయించవలసిన పనులు అప్పటి నుంచి అలా పెండింగ్లో ఉండిపోయాయి. ఆ రోజు నుంచి అంటే సుమారు 20-25 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు కంటిన్యూ మాకు దారి లేదండి, వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది పడుతున్నాం, ఎండాకాలం అయితే గట్లంటే వచ్చేయగలుగుతాం తప్ప వర్షాకాలం సంకలో పిల్లల్ని ఎత్తుకొని మేము సంత చేసుకోవడానికి ఏలేసం రావాల్సి వచ్చినా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది, దయించి మాకు దారి ఏర్పాటు చేయండి అని అడగడం. అయితే దీనికి ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే గొల్లలమెట్ట నుంచి ఏలేసులో ఉన్నటువంటి గొల్లలమెట్ట నుంచి ములగలమెట్ట వరకు కూడా ఒక అసలమైన పోరంబోక పొంతోటి గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఉందండి. అది దాన్ని సర్వే చేయించమని ఇప్పుడు ఎంఆర్ఓ వారు మేము కోరింది ఏంటంటే దాన్ని సర్వే చేయించి ఎంతైతే ఉందో అసలమైన పొంత ఆ పొంత అంతా ఏర్పాటు చేస్తే దానికి ప్రభుత్వం నుంచి శాసనసభ్యుల నుంచి మేము నిధులు తెచ్చుకొని రోడ్డు వేసుకొని అక్కడ కలబట్లు కావాలంటే కట్టుకుంటే వాళ్ళకి పక్కాగా దారి ఏర్పాటు చేస్తాం జరుగుతుందని చెప్పేసి ఈరోజు వీళ్ళందరినీ తీసుకొని మేము ఎంఆర్ ఆఫీస్కి వచ్చి రావడం జరిగిందండి. దాని మీద ఎంఆర్ఓ వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇప్పుడు రీసర్వే జరుగుతుంది, అతి తొందరలో మీకు సర్వే చేయించి ఎంతైతే అసలమైన ఉందో అంతా కూడా ఏర్పాటు చేయించి దాని నుంచి మీరు దారి తీసుకున్నా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. అంటే కేవలం ఈ యొక్క పొంత రోడ్డు ఏదైతే ఉందని చెప్పేసి మీరు అన్నారో దానికి సంబంధించి కేవలం ఈ ఎస్టీ ప్రజలకు మాత్రమేనా, అక్కడ ఉన్న రైతాంగానికి అందరూ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకి రైతులు కానివ్వండి, అక్కడ కాపురాలు ఉన్నవాళ్ళు కానీ అటు కాపురాలు ఉన్నవాళ్ళు బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. అలాగే రైతులు కూడా బీసీ రైతులు ఉన్నారండి. బీసీలు రైతు అన్న తర్వాత ఓసీ అయినా బీసీ అయినా రైతు కూడా దారి, ఇంకా ఆడికి ధాన్యం తోలుకోవాలి, పండించిన పంటని ఇంటికి చేర్చుకోవాలంటే దారి కావాలంటే దాని నిమిత్తం దారి కావాలి కాబట్టి ఆ దారి అసలు పొంత ఎంత ఉందో దీన్ని పూర్తి స్థాయిలో సర్వే చేస్తే అటు రైతులకి దారి ఇబ్బంది ఉండదు, అక్కడ నివాసం ఉంటున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా ఇబ్బంది ఉండదని చెప్పి మేము దాని మీద పోరాటం చేయడానికి వచ్చాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా. ఏదైతే ఈ యొక్క పొంతదారిని రెవెన్యూ అధికారులు చూసి దానికి సంబంధించిన గైడెన్స్ ఇచ్చి దానికి వెంటనే రోడ్డు మార్గాన్ని కల్పించాలి. అలాగే అక్కడ నివసిస్తున్న మహిళలు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు మీరు ఎన్ని బాధలు పడుతున్నారు అక్కడ? నాకు 3 పిల్లలండి. 3 పిల్లలు డైలీ నేను నడదారిలోనే తీసుకెళ్తాను, గట్ల దారండి. ఆ పిల్లలకి కింద పడిపోవడం, తీసుకెళ్ళడం, మళ్ళీ బట్టలు మార్చుకొని తీసుకెళ్ళడం, చాలా ఇబ్బంది పడుతున్నామండి. గతంలో మేము అధికార న్యూస్ అక్కడికి వచ్చి కరెంటు అలాగే వాటర్ కూడా వేయాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఆ తరువాత అధికారులు ఏం చేశారు, అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంగన్వాడీ స్కూల్ పెట్టాలన్నారు అనే నినాదం ఇవ్వడంతో ఇస్తామని చెప్పేసి అన్నారు. మీకు అంగన్వాడీ స్కూల్ ఇచ్చారా? లేదు.
అంగన్వాడి కానండి ఏది కూడా ఏమీ ఇవ్వలేదండి, ఏమైనా ఇవ్వలేదండి. లింగంపర్తి నుంచి అంటే ఏమన్నీ రాలేదండి, ఏమి రాలేదండి. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? మా పిల్లలండి ఇక్కడండి ఇది పరిస్థితి మనం చూసాం కదా. వెంకట సూర్య దగ్గరికి ములగలమెట నుండి సుమారు 2-3 కిలోమీటర్ల పరిస్థితి ఉంటుంది. అక్కడికి ఇటువంటి చిన్న పిల్లల్ని వీళ్ళు వేసుకుని వెళ్ళడం, అలాగే కొంత పెద్ద పిల్లల్ని నడిపించుకుని అక్కడికి వెళ్ళడం, అక్కడ రోడ్డు మార్గం లేక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నాం అని చెప్పేసి ఇక్కడ మహిళలు తెలపడం జరిగింది. చెప్పండి అమ్మా, మీకు అక్కడ సమస్యలు ఏంటి, ప్రభుత్వం ఏం చేయాలి మీకు? మాకు రోడ్డు కావాలండి. పిల్లల కోసం ఇబ్బంది అయిపోతుందండి, వాళ్ళ చదువుల కోసం మేము బాధపడుతున్నాం. మాకు ఎలాగా చదువులు లేవు, వాళ్ళకన్నా చదివించుకొని వాళ్ళకి ఒక స్థాయిలో చూడాలని మేము బాధపడుతున్నాం అండి. మాకు రోడ్లు కావాలి. అంతోడు మా ఈదులో లైట్లు కూడా స్ట్రీట్ లైట్లు లేవండి, ఆ లైట్లు కూడా మాకు కనిపించాలి, రోడ్డు పడాలండి. మా బాధ అంతా అదేనండి. ఇప్పుడు మీరు అలమన్ చలమయ్య గారితో ఇక్కడికి వచ్చారు కదా, అధికారులు ఏమని తెలిపారు? అధికారులు అయితే వేస్తామని అంటున్నారండి, రోడ్డు పడుతుంది వస్తుంది అని అంటున్నారండి. ఓకే అమ్మా, ఇది పరిస్థితి మనం చూసాం కదా. ఇక్కడ ఏదైతే అధికారులకు విన్నవించుకోవడం జరిగింది, వాళ్ళు ఖచ్చితంగా వేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. అయితే ఈ యొక్క పోరాటానికి ఆ సంఘ నాయకుడు ఉన్నారు, తనని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీరు ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు? ఇది 4వ ట్రిప్ సార్. 4 ట్రిప్పులు తీసుకెళ్ళాం. కానీ వస్తున్నారు మా దగ్గరికి, రాజకీయ నాయకులు వస్తారు, గవర్నమెంట్ ఆఫీసులు వస్తారు, చాలా మా ఆఫీసర్లు అందరూ మా దగ్గరికి వస్తారు, చూస్తారు, కానీ మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు. మాకు రోడ్డు కావాలి మహాప్రభుని ఎన్నోసార్లు అడిగామండి. ఎన్నిసార్లు అడిగినా సరే కానీ అంటున్నారు తప్ప, పోతున్నారు తప్ప. ఆ మళ్ళగట్టులో నుంచే ఈ సంటి పిల్లల్ని ఎత్తుకుని మా ముసలోళ్ళు, నడవలేని ముసలోళ్ళు ఉన్నారండి, ఆ నడవలేని ముసలోళ్ళు కూడా ఒకరికొకరు సాయం పట్టుకుని అలా రోడ్డుకు వస్తాం తప్ప, ఎంత వర్షం కురుతున్నా ఆ గొడుగులు ఎత్తినేసుకుని ఆ మళ్ళగట్లు ఉంటే ఆ జారి బురదన వస్తాం తప్ప మాకు రోడ్డు మార్గం లేదు. గతంలో నీరు అలాగే కరెంటు గురించి ఉద్యమం చేయడం జరిగింది మీరు అందరూ. ఇప్పటికి ఏమైనా ఆ నీరు కరెంటు సమృద్ధిగా ఉందంటారు? నీరు మాకు నీరైతే ఉన్నది కానీ సమృద్ధిగా లేదండి. నీరైతే ఉంది, సమృద్ధిగా లేదు. కరెంట్ అయితే వచ్చిందండి. ముప్పుడు నల్లబాబు గారు, లాదరబాబు గారు అధికారులతో పోరాడి మా అక్కడ కరెంట్ వేయించడం జరిగింది. కానీ వీధి లైట్లు మాత్రం అక్కడ ఒక్క వీధి లైట్లు ఉండదండి. మేము అధికారుల దగ్గరికి వెళ్తున్నాం, మేము వెళ్తున్నాం, వాళ్ళు వస్తున్నారు, మేము వెళ్తున్నాం, వాళ్ళు వస్తున్నారు. మాకు ఓట్లకు వస్తున్నారు, మేము ఓట్లు వేస్తున్నాం అండి. మాది 126 ఓట్లు అండి. మాది 126 ఓట్లు ఎవరికి ఏమంటే వాళ్ళకి వేస్తున్నాం. మేమందరం యానాదులు అండి, ఎస్టీ కూడా వస్తున్నాం. మాకు సర్టిఫికెట్లు ఉన్నాయి, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటు హక్కులు అన్నీ ఉన్నాయండి. గవర్నమెంట్ ప్రభుత్వ వారు అన్నీ ఇచ్చారు. అయ్యా మాకు రోడ్డు వేయించండి అంటే మా ముడ్డి వెనకాలకేసుకొని పోతారు తప్ప మాకు రోడ్డు ఇప్పుడు వచ్చి రోడ్డే వేయలేదండి అక్కడ. ఇది పరిస్థితి. చివరికి అధికారులకి అలాగే పార్టీలు మారుతున్నాయి, వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తెలపడం జరిగింది. ఇప్పటి వరకు రోడ్డు గురించి కానీ, కరెంటు గురించి కానీ, అలాగే వాటర్ గురించి కానీ పట్టించుకున్నది లేదు. కనీసం రోడ్డు వేస్తే మేము హాస్పిటళ్ళకి అలాగే ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవడానికి మాకు వీలుగా ఉంటుందని చెప్పేసి అక్కడ నాయకుడు ఉన్నారు, ఆ సంఘానికి సంబంధించిన నాయకుడు, ఆయన తెలపడం జరిగింది. అలాగే ఇక్కడ సిపిఐఎం నాయకులు సోమరాజు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సోమరాజు గారు, అసలు ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని ఎవరు పిలిచారు, మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? అట్టి సిపిఎం పార్టీలో పనిచేస్తానండి. నాకు మరి గ్రామ పెద్దలు అలమన్ చలమయ్య గారు పిలిచి మరి కొంతమంది పేదోళ్ళు సమస్యల మీద ఏదో గంట నిరసన చేస్తున్నాం, మీ కూడా పార్టీ నుంచి సహకరించండి అని చెప్పడం జరిగింది. మరి అటువంటిది గతంలో కూడా ములగలమెట్ట అన్నది నాకు కూడా బాగా ఐడియా ఉన్నదండి. ఒక 4 సంవత్సరాల క్రితం అయితే ఒక 4-5 ఇళ్ళు కాలిపోవడం కూడా జరిగింది. ఆ రోజున కూడా ములగలమెట్ట కాడి నుంచి కూడా నాకు అక్కడ ఒక 2-3 కార్యకర్తలు ఉన్నారు, కాకడ రాజాళ్ళు ఉండేవారు. అప్పుడు ఆ టైంలో ఆయన ఫోన్ చేస్తే కనీసం ఏ దారి అంటే వెళ్ళాలో, ఎలా వెళ్ళాలన్నది కూడా మార్గం తెల్లదండి. ఆ వేళ కూడా మంచి వర్షం, ఆ దారి సత్యంపల్లి గుడి కాడి నుంచి వెళ్తుంటే కనీసం మాకు ఒక గుర్తులోతు అంటే ఆ దారి నిలబడి. ఎవరైతే ఈ యొక్క ఎస్టీ ప్రజలు ఉన్నారో వాళ్ళు ప్రత్యేక డిమాండ్ ఏంటి? వాళ్ళ డిమాండ్ ఏం కాదండి, వాళ్ళు కూడ అడగలేదు, గుడ్డ అడగలేదండి. కనీసం ఆ బిడ్డలకే కనీసం ఒక బతుకుదేరు అంటే కనీసం చదువు ఉంటే ఏ రకమైన బతకొచ్చని వాళ్ళ ఆశ. వాళ్ళ పెద్దలకైతే చదువులు లేవు, వాళ్ళకి చదువులు లేవు, తల్లికి బిడ్డలు చదివించుకుందాం అని వాళ్ళు ఆశపడుతున్నారు. కనీసం ఆ బిడ్డల గురికి కొంచెం రహదారి ప్రభుత్వం అవ్వచ్చు,
మరి గవర్నమెంట్గా అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి కొద్దిగా భరోసా కల్పించి వాళ్ళకి చెయ్యూత ఇవ్వాలని కూడా మేము ఒక పార్టీ నుంచి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా పాలక వర్గం ఉందో దానికి సంబంధించిన నాయకులు ఆలమన్ షల్మే గారు, కూటమి ప్రభుత్వంలో నాయకులు, ఈయన ఈ యొక్క ప్రజలకి ఖచ్చితంగా రహదారి నిర్మాణం అయితే నిర్మించాలి. కేవలం అక్కడ యానాదులకు సంబంధించిన బిడ్డలే కాకుండా ఈ యొక్క రైతాంగం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ రైతాంగం కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రహదారి, వీళ్ళు కేసిన రహదారి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆలమన్ షల్మే తెలపడం జరిగింది. అలాగే ఎవరైతే అక్కడ నివసిస్తున్న 60-70 సంవత్సరాల నుంచి నివసిస్తున్న ప్రజలు ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే వీరికి మద్దతుగా సిపిఎం నాయకుడు పాకలపాటి సోమరాజు కూడా రావడం జరిగింది. వీళ్ళందరితో పాటు అక్కడ ఎవరైతే వ్యవసాయాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నారో వాళ్ళంతా కూడా వీళ్ళకి మద్దతుగా రైతాంగం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ త్వరితగతిన వాళ్ళకు మంచినీళ్ళు, కరెంటుతో పాటు ఖచ్చితంగా ఒక రోడ్ మార్గాన్ని వేస్తే తమ పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళు తెలపడం జరిగింది. అలాగే వీళ్ళంతా కూడా కేవలం ఇక్కడ పనులు లేక, ఏలేశ్వరంలో పనులు లేక ఇటుక బట్టీలు, అలాగే హాస్టల్స్లో సెక్యూరిటీ గార్డులు, అలాగే వంటలు, ఇలాంటి పనులకు, చేతి వృత్తులకు వెళ్ళి జీవిస్తుంటారు. కానీ ఇక్కడ వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పాకల్లోనే ఉండి నివాసం ఉండడం వల్ల అక్కడ పాములు, పురుగులు, పొట్టలు ఇవన్నీ కూడా రావడంతో వీళ్ళు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ప్రధాన అంశంగా వీళ్ళు అక్కడ రోడ్డు నిర్మించాలని చెప్పేసి ఖచ్చితమైన డిమాండ్తో తహసీల్దార్ వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి త్వరితగతినే పై అధికారులకు తెలియజేస్తామని తహసీల్దార్ వారు కూడా తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.